గురువుగారు, మరి తదుపరి రాశి అయిన కుంభరాశి వారికి ఈ ఉగాది పర్యంతం వచ్చే ఉగాది వరకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి? శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణి. క్యూబ్ టీవీ కుంభరాశి ప్రేక్షకులకి శుభాశిస్సులు, శుభాకాంక్షలు. ఈ సంవత్సరం కుంభరాశి వారికి లగ్నంలో శని, ద్వితీయంలో రాహువు, తృతీయ చతుర్థ స్థానంలో గురు సంచారం, అష్టమ స్థానంలో కేతువు, గురు శుక్ర మౌఢ్యాలు, సూర్య చంద్రగ్రహణాలు ముఖ్యమైన ఫలితాలని నిర్దేశిస్తూ ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 1. ఇది కుంభరాశి మీకు ఇస్తున్నటువంటి ఆదాయ వ్యయాలు. ఈ సంవత్సరం ఆరంభం అనుకూలంగా ఉన్న ముగింపు విషాదంగా మారే అవకాశం ఉంది. ముందుకు వెళితే నొయ్యి, వెనక్కి వెళితే గొయ్యి అన్న మాదిరిగా ఉంటుంది. బంధువర్గంతో విభేదాలు, కోర్టు వ్యవహారాలు తప్పవో. కుటుంబ కలహాలు పరిష్కరించుకోవడానికి ఎడల భార్యాభర్తలు విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మానసిక ఆందోళన, భయం ఎక్కువగా ఉంటుంది. తగు జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకు కష్ట సమయం. కుటుంబ చికాకుల వలన విద్యకు ఆటంకాలు కలిగించవద్దు. ఉద్యోగస్తులకు బలవంతపు ట్రాన్స్ఫర్లు జరుగుతాయి. కొంతకాలం సెలవు పెట్టుకోవాల్సిన పరిస్థితులు. ఏసీబీ దాడుల వలన ఉద్యోగానికి భంగం కలుగుతుంది. కౌలుదారులకు, చేపల నిర్వాహకులకు ఈ సంవత్సరం నష్టం వస్తుంది. వ్యాపారస్తులకు అధికారుల వలన చికాకులు తప్పవు. జాయింట్ దారుల వ్యాపారాలకు కూడా నష్టం చవిచూస్తాయి. వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు కొనసాగుతాయి. ఈ సంవత్సరం వివాహాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఈ రాశి వారికి తండ్రికి అనారోగ్యం వల్ల ఆర్థిక ఖర్చు ఎక్కువగా ఉంటుంది. మధ్యవర్తుల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవడం మంచిది. ఈ రాశి వారికి 4, 5, 8 అదృష్ట సంఖ్యలు. ఆదివారం, మంగళవారం, బుధవారాలు అదృష్టవారాలుగా ఉంటాయి. ఈ రాశి వారు ఈ సంవత్సర కాలం కాలభైరవాష్టకం, దత్తాత్రేయాష్టకం తప్పనిసరిగా పఠించినట్లయితే కొన్ని పెను ప్రమాదాల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. తప్పనిసరిగా కుంభరాశి వారికి ఉగాది పర్యంతం, ఉగాది వరకు పూర్తి స్థాయిలో అనుకూల పవనాలు వీచాలని మనసా వాచా కర్మేణ ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ మీకు శుభాలు కలుగుగాక అని ఆశీర్వచనం చేస్తున్నాం. శుభం. ధన్యవాదాలు గురు.